ఒక పోలీసు అధికారి నేరస్థుడు బందీని పట్టుకున్నప్పుడు కూడా ప్రశాంతంగా తన సహచరులకు పాప్సికల్స్ పంచాడు. నేరస్థుడు ఏం చేస్తున్నాడని అడిగితే నీ వంతు వస్తుంది అన్నాడు. నేరస్థుడు ఓర్పు కోల్పోతున్నానని గట్టిగా అరిచాడు. కాని అధికారి చింతించకు, నీకు పాప్సికల్ ఉంది అన్నాడు. రూఫ్టాప్ పైకి వెళ్లి నేరస్థుడిని పాప్సికల్ తీసుకోమన్నాడు. నేరస్థుడు అధికారి ఆయుధం కలిగి ఉండవచ్చని భయపడి బట్టలు విప్పమన్నాడు. అధికారి ఒక్కో బట్ట విప్పినా నేరస్థుడు సంతృప్తి చెందక మరిన్ని విప్పమన్నాడు. చివరకు అధికారి, నేను స్వయంగా హ్యాండ్కఫ్ వేసుకున్న ఆ అమ్మాయిని విడిచిపెట్టు అన్నాడు. నేరస్థుడు బందీని విడిచాడు, కాని అధికారిని బెదిరించాడు. అధికారి వెనుక స్నైపర్ ఉన్నాడు అని చెప్పడంతో నేరస్థుడు భయపడి అధికారి వెనుక దాక్కున్నాడు. స్నైపర్ లేడని తెలిసి నేరస్థుడు అధికారితో ఫిర్యాదు చేస్తూ రిమోట్ కంట్రోల్ నొక్కినట్టు నటించాడు. అధికారి పట్టించుకోలేదు. నేరస్థుడు కోపంతో ఆ మోకాళ్లపై నీళ్లు కనిపించాలి అని అరిచాడు. అప్పుడు స్వాట్ టీం ఎయిర్ కుషన్స్ తొలగించబడ్డాయి. నేరస్థుడు గందరగోళంలో అధికారి తన జేబులోని మెడికల్ రిపోర్ట్ తీయమన్నాడు. అందులో అధికారికి టెర్మినల్ క్యాన్సర్ ఉందని తెలిసింది. నేరస్థుడు దాన్ని అధికారి శిక్షగా భావించాడు. కాని అధికారి, నేను త్వరలో చనిపోతాను, నీవు నాకు వీరోచిత మరణం ఇచ్చావు అన్నాడు. నేరస్థుడు భయపడి అధికారిని శాంతించమని, కుటుంబం గురించి ఆలోచించమని చెప్పాడు. అధికారి, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. నేరస్థుడు షాక్లో రిమోట్ విసిరి లొంగిపోయాడు.